బ్రేకింగ్ న్యూస్. సుదీర్ఘ చర్చల తరువాత తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలను ఆమోదించింది. ఆర్ఎండ్బి విభాగం చేసిన 3 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఓకే చెప్పింది. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, డిసెంబర్ 9వ తేదీన అన్ని జిల్లాల్లో ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను ఈ నెల 30లోగా కమిషన్కు అందజేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని 2 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాటితో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్గ్రేడ్కు కూడా నిర్ణయం తీసుకుంది. ఇక 241 బోధనేతర పోస్టుల మంజూరుకు పచ్చ జెండా ఊపింది కేబినెట్. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను ఒప్పుకునేది లేదు అని, గోదావరిలో చుక్క నీటిని కూడా వదులుకోము అని తీర్మానించింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవటానికి చట్టపరంగా, న్యాయపరంగా అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ఏది ఏమైనా చట్టపరంగా, న్యాయపరంగా, అదే రకంగా బంకచర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి, ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో కీలకమైన నిర్ణయాలు ఏంటి? ముఖ్యంగా బనకచర్ల తీవ్ర వివాదంగా మారుతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు పైన ముందుకు వెళ్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఇదంతా కూడా అటు రేవంత్ సర్కార్ అసమర్థత అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. నిన్న సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో బనకచర్ల పైన అటు చర్చ జరిగింది. చర్చలో భాగంగా అసలు బనకచర్ల ప్రాజెక్టుకు పునాది పడిందే బీఆర్ఎస్ హయాంలో అంటూ అటు మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచడానికి నిర్ణయం తీసుకుంది. ఏపీ గోదావరి పైన అటు ఏపీ తలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాలంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం నిన్న మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోబోమంటూ చెప్పారు. ఇలానే జూలై మొదటి వారంలో మరోసారి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి బనకచర్ల పైన ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలి, అటు కేంద్ర ప్రభుత్వానికి ఏ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, దానిపైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. అట్లానే బీఆర్ఎస్ హయాంలోనే దీనికి ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది, శంకుస్థాపన జరిగింది. కానీ అప్పుడు అడ్డుకోలేని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కావాలనే బట్టకాల్చి మీద వేసే విధంగా అటు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇటువంటి అసత్య ప్రచారం చేస్తుంది. దాన్ని తిప్పికొట్టాలంటూ అటు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా అటు ఇప్పటికే కమిషన్ విచారణ పూర్తయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చి అటు కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు, మంత్రివర్గ ఆమోదం మేరకే అదంతా కూడా జరిగిందంటూ చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో అటు కాళేశ్వరం పైన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకి అసలు ఉద్దేశం ఏంటి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించిందా లేక వేరే ఇంకేమన్నా విషయాలు ఉన్నాయా, అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన అంశాలతో పాటు గతంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, ప్రాజెక్ట్ కట్టాల్సిన చోటు, కట్టిన చోటు, సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక, ఆ సమయంలో కేబినెట్ నిర్ణయాలు
అమలు చేశారా లేదా అనే పూర్తి వివరాలన్నింటినీ కూడా కమిషన్కి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిన్న మంత్రివర్గాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నెల 30వ తారీఖు లోపల పూర్తి వివరాలన్నింటినీ కూడా మొత్తాన్ని అటు ఘోష్ కమిషన్కి అప్పగించాలంటూ అటు ఆయన ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది స్పోర్ట్స్ పాలసీని అమలు చేయాలని. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతనంగా మంత్రివర్గంలో చేరిన 3 మంత్రులు కూడా అందులో పాల్గొన్నారు. అందులో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకి ఉన్నాయి. నెక్స్ట్ ఒలింపిక్స్ పథకాలే లక్ష్యంగా నూతన క్రీడా విధానాన్ని అమలు చేయాలంటూ నిన్న మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గ్రామాలలో 8 నుంచి 10 ఏళ్ల వయసు లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా జిల్లా స్థాయి నుంచి గుర్తించి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ కూడా కల్పించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ క్రీడా హబ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపుకుంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు పారితోషికాలు ఇవ్వాలి. అట్లనే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో 10% నిధులు క్రీడల కోసమే కేటాయించాలి, క్రీడల అభివృద్ధి కోసమే కేటాయించాలి. అలానే ఆ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు కోచ్ల నియామకంతో పాటు స్పోర్ట్స్ కోటాను రిజర్వేషన్లు పెంచేందుకు కూడా అటు కేబినెట్ ఆమోదం తెలుపుకుంది. ఇంకా మహబూబ్ నగర్లో IIITలో దాదాపుగా 1080 సీట్లలో ప్రవేశాలతో పాటు ఆ ప్రవేశాలు పెట్టుకోవాలంటూ నిర్ణయించింది. ఇక సంగారెడ్డి జిల్లాలో 2 నూతన మున్సిపాలిటీలు అటు ఇంద్రేశంతో పాటు జిన్నారం ఈ 2ను కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఆ 2 మున్సిపాలిటీల్లో పోస్టులతో పాటు మొత్తం 316 పోస్టులు భర్తీకి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే జిల్లాలో మరొక మున్సిపాలిటీ అటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసే విధంగా కూడా కేబినెట్ ఆమోదం తెలుపుకుంది. ఇక మరో ముఖ్యమైనది అటు డిసెంబర్ 9వ తారీఖు లోపల గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కట్టలేదు. కానీ ఇప్పుడు మనం తెలంగాణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, తెలంగాణ అమరవీరులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అత్యంత ఘనంగా అటు సెక్రటేరియట్లో ఏర్పాటు చేసుకున్నాం. ఇదే విధంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొత్తగా డిసెంబర్ 9, 2047 రైజింగ్ విజన్తో ముందుకు వెళ్ళే విధంగా తెలంగాణను ఆర్థికంగా అభివృద్ధి చేసే విజన్ని కూడా తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఆర్థిక అభివృద్ధికి అటు నిపుణులతో కలిపి సలహా మండలి ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అటు తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేందుకు అటు నిర్ణయాలు తీసుకుంటున్నాం అంటూ చెప్పారు. దానికోసం అవసరమైన ఆర్థిక ప్రణాళికలు అన్నిటినీ కూడా అమలుపైన కేబినెట్లో చర్చించారు. ఈ డిసెంబర్ 9 అటు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు నుంచే ఈ ఆర్థిక ప్రణాళికలన్నింటినీ కూడా అమలు చేయాలంటూ నిర్ణయించుకున్నారు. పరిశ్రమలు, పర్యాటక రంగంతో పాటు అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాలలో ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రోహిత్. రైట్ పవన్.